హలో అండి. ఈరోజు మనం చాలా రుచికరమైన మరియు కలర్ఫుల్ డిష్ అయిన నవరత్న ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇందులో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. 9 రకాలు వేస్తున్నాను. అందుకే దీన్ని నవరత్న ఫ్రైడ్ రైస్ అన్నాను. 9వది వెజిటబుల్ కాకుండా కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ముందుగా వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత బాస్మతి బియ్యాన్ని కూడా ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోండి. కడాయిలో కొంచెం నూనె వేసి దానిలో ఫస్ట్ వేగవలసినవి క్యారెట్, తర్వాత బీన్స్, అలాగే కొంచెం కార్న్ వేసి అలాగే జీడిపప్పు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయ్యాక గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసేయండి. అవి కూడా కొద్దిసేపు వేగాక మనం ఫ్లోరెట్స్గా కట్ చేసి పెట్టుకున్న బ్రాకలీ, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇంకా కొన్ని ఫ్రెష్ పీస్ ఇవి కూడా వేసి దానిలో కాస్త సాల్ట్, అలాగే కొద్దిగా వైట్ పెప్పర్, అవి చక్కగా వేగాక కొంచెం సోయా సాస్, అలాగే 1 స్పూన్ వెనిగర్ మొత్తం బాగా వేగాక దానిలో ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని వేసి కలుపుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా నవరత్న రైస్ రెడీ. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.